असौ नासावंशः असौ नासावंशः असौ नासावंशः तुहिनगिरिवंशध्वजपटि 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 त्वदीयो नेदीयः त्वदीयो नेदीयः त्वदीयो नेदीयः फलतु फलमस्माकमुचितम् फलतु फलमस्माकमुचितम् फलतु फलमस्माकमुचितम् ఫలతు కాదు నాన్న, ఫలతు. ఈ ఫలతు ఈ ఫా అనేటువంటి అక్షరం మన భాషలోనే లేదు అసలు. సంస్కృతంలో కానీ తెలుగులో కానీ ఎక్కడ ఫా అనే అక్షరం లేదు. ఫలతు ఫల పా ఫా బాబా మా పా ఫా కాదు కదా. ఫా ఎక్కడుంది అసలు? మనం చదువుతున్న అక్షరాల్లో ఎక్కడా లేదు. మనము ఫా ఫాదరు ఫ్యాను ఫాక్సు ఫాతిమా ఇవన్నీ రాసుకోవడానికి ఈ ఫాను ఉపయోగించి ఇక్కడ కూడా దాన్ని ఫా అని చదువుతున్నాం. అది మన భాషా దౌర్భాగ్యం. అది అవునండి. కాబట్టి మనకి ఫా అనే అక్షరం మన భాషలోనే లేదమ్మా. గుర్తుపెట్టుకోండి అందరు ఈ విషయాన్ని. పా ఫా బాభామా ఫా. ఫలతు ఫలమస్మాకముచితం ఉత్తమం. ఫలతు ఫలమస్మాకముచితం వహత్యంతర్ముక్తాః 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 శిశిరకర నిశ్వాసగలితం శిశిరకర నిశ్వాసగలితం శిశిరకర నిశ్వాసగలితం సమృద్ధ్యాయత్తాసాం 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 బహిరపి సముక్తామణిధరః బహిరపి చ ఇక్కడ చా ఉంది గురుగారు. బహిరపి చ ముక్తామణిధరః బహిరపి చ ముక్తామణిధరః. ఉత్తమం అని. మరొక విశేషాంశం ఏంటంటే ఇక్కడ శిశిరకర నిశ్వాసగలితం గలితం ళీ ఉంది ఇక్కడ. ఈ ళీ అనేది మన అమ్మ మీట్లో ఉండండి అందరూ. ఈ ళీ అనేది కూడా మన తెలుగు భాష, వేరే కన్నడ, తమిళం ఈ భాషల యొక్క ప్రభావం వల్ల ఇక్కడ ళీ ఉంది. కానీ వాస్తవంగా అయితే సంస్కృతంలో అయితే ళీ అనే అక్షరం లేదు. లా అనే అక్షరం గలితం. అయితే మనం మొదటి నుంచి చాలా చోట్ల ఈ లా అనేదే చెప్పుకున్నాం. అలా అలవాటు పడిపోయాం మనం. దాన్ని గలితం అనాలంటే మనం అనలేకపోతున్నాం. తెలుగు వాళ్ళం అయి ఉండి దాన్ని గళితం అనే అంటాం. కళాశాల అనలేము, కళాశాల అంటాం. కళ అనే అంటున్నాం మనం. ఆ లా లేదు, సంస్కృతంలో లేదు. కానీ సంస్కృతంలో లా అని పలకాలి అని అంటే మనం లా అని రాసేసుకుంటున్నాం. అలా బాగా అలవాటు పడిపోయాం దానికి. కాబట్టి ఇంకా అది ఇక లోక వ్యవహారం కాబట్టి చాలా సందర్భాల్లో తప్పట్లేదు. చూడండి, నిన్నటి వరకు మనం అమ్మవారి యొక్క చూపులు, అమ్మవారి యొక్క చెవులు, అమ్మవారి యొక్క కర్ణాభరణాలు మొదలైనటువంటి
వర్ణనలు, ఆ సౌందర్య లహరిలో మునిగి తేలాం. నిన్నటి రోజున కూడా సరస్వతీదేవి అందించినటువంటి కవితా మాధుర్య అమృత లహరిలో మునిగి తేలాం. ఈరోజు మనల్ని ముక్తుల్ని చేస్తూ ఉన్నారు స్వామివారు. జగద్గురువులు శంకరాచార్య స్వామివారు ఈరోజు మనల్ని ముక్తి మార్గంలో నడిపించేటువంటి పని చేస్తూ ఉన్నారు. అది ఈనాటి సౌందర్య లహరిలో ఉన్నటువంటి విశేషాంశం. ఏమంటున్నారంటే, అమ్మా ఓ ఆదిపరాశక్తి, తుహిన గిరి వంశధ్వజపటి, మంచుకొండ వంశానికి ఏర్పాటు చేసిన పెద్ద వెదురు కర్రకి కట్టబడినటువంటి జెండా కోసము కట్టబడినటువంటి ఓ వస్త్రమా, వస్త్రము లాంటి దానా అని పార్వతీదేవిని సంబోధిస్తూ ఉన్నారు స్వామివారు. నీవు అసౌనాసావంశ, నీ ముఖంలో ఉన్నటువంటి ముక్కు అనే వెదురు కర్ర, వెదురు బొంగు, ముక్కు అనే వెదురు బొంగు అస్మాకం మాకు నేదీయ అత్యంత దగ్గరగా ఉండేటువంటి ఉచితం తగినవైనటువంటి ఫలం, ఇష్టార్థములను ఫలతు ఫలింపజేయునుగాక. సహా ఆ వెదురు కర్ర అంతః లోపల ముక్తాహ మణులను వహతి ధరిస్తూ ఉంది. ఏ కారణం యత్ ఎందుకు అనంటే, తాసాం ఆ ముత్యాల యొక్క సమృద్ధి చేత, ఎక్కువ ముత్యాలను ధరించి ఉండడం చేత శిశిరకర నిశ్వాస గలితం, శిశిరకరుడు చంద్రుడు, చంద్రునికి సంబంధించిన ఎడమవైపు ముక్కు నుండి బయటకు వస్తున్నటువంటి గాలి వలన, ఆ గాలి యొక్క ప్రభావంతో కొట్టుకు వచ్చినటువంటి ఒక ముత్యము బహిరపిచ, ముక్కు యొక్క బయట భాగాన్ని కూడా ముక్తామణిధర, ఒక ముత్యాన్ని ధరించి ఉంది అని ఇక్కడ ఒక కొత్త విషయాన్ని చెప్తూ ఉన్నారమ్మా. ఈ విషయం తెలియాలంటే మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి. ఏమిటది అని అంటే, ఇప్పుడు వాస్తవంగా మనకి ముత్యాలు అనేటువంటి ఒక నవరత్నాలలో ఒక రత్నం మనందరికీ తెలుసు. తెల్లగా ఉంటాయి ముత్యాలు దండలుగా ధరిస్తారు, ఉంగరాల్లో ధరిస్తారు, అది తలంబ్రాలుగా పోస్తారు. అయితే ఆ ముత్యాలు వాస్తవంగా మనకి సముద్ర గర్భంలో నుంచి మనకు దొరుకుతాయి. కానీ కవి సమయం అని ఒకటి ఉంది. కవి సమయం అంటే కవులు వాళ్ళ కావ్యాలలో ఏమని వర్ణిస్తారంటే, ముత్యాలు వెదురు బొంగులలో ఉంటాయి అని వర్ణిస్తారు. వెదురు బొంగును చీల్చితే లోపల ముత్యాలు ఉంటాయి అని మనకు కవులు చెప్తారనమాట. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, అమ్మ నీ ముక్కు అనేది ఒక వెదురు బొంగులాగా పొడవుగా చాలా సుందరంగా ఉంది. వెదురు బొంగు ఎలా ఉంటుందంటే కింద విశాలంగా ఉంటుంది, పైకి పోయే కొద్దీ సన్నగా ఉంటుంది కదా. అయితే ఆ వెదురు బొంగు ఎందుకోసం వెదురు బొంగు అని అంటే, ఈ మంచుకొండ, ఏది మంచుకొండ, అమ్మవారి పుట్టినిల్లు మంచుకొండ.
హిమాలయ పర్వతం. ఆ మంచు కొండలో ఈ ఒక వెదురు బొంగు ఉందట పొడవుగా. అది ఎందుకోసం ఉంది అంటే దానికి ఒక వస్త్రాన్ని కట్టారు, అది కీర్తి ధ్వజం. ఆ వంశము యొక్క కీర్తిని ఎగురవేసినటువంటి ధ్వజం అన్నమాట, అది జెండా. ఆ జెండాకు కట్టిన వస్త్రము లాంటి శ్రేష్టమైనటువంటి ఓ దేవి అని సంబోధన చేస్తూ ఉన్నారు స్వామి. మంచుకొండ అనే వంశము వారు తమ వంశము యొక్క కీర్తి ప్రతిష్టలని చాటుకోవడానికి ఎగురవేసినటువంటి జెండాకర్రకు కట్టబడిన వస్త్రము లాంటిదానా, నీ ముక్కు అనేటువంటి ఈ వెదురు కర్ర మా యొక్క అన్ని కోరికలను తీర్చునుగాక. ఈ ముత్యాలను ఏమంటారంటే ముక్తాఫలం అంటారు, ముక్తాఫలాలు అంటారు. కాబట్టి ముక్తాఫలములను ఇచ్చుగాక. ఈ వెదురు కర్ర ముక్తాఫలములను ఇచ్చుగాక అని ఒక అర్థం. రెండోది, ముక్తికి సంబంధించినటువంటి ఫలితాన్ని ఇచ్చునుగాక. మనందరం ముక్తికి చేరుకోవాలని కదా కోరుకుంటాం. ధర్మార్థ కామ మోక్షాలలో మోక్షము, ముక్తి అనేది చివరిది కోరిక. కాబట్టి అటువంటి ధర్మార్థ కామ మోక్షములనేటువంటి శ్రేష్టమైన ఫలితాలని ఈ నాసాదండం మాకు ఇచ్చునుగాక. గుర్తుపెట్టుకోండి అర్థం. చివరిలో మళ్ళీ ఇంకొకసారి వివరిస్తాను ఇదంటే ఏమిటనేది. ఆ తర్వాత వహత్యంతర్ముక్తా, అదేంటండి, ముక్కు అనేటువంటి వెదురుకర్ర మనకు ముక్తిని ఎలా ఇస్తుంది అంటే వహత్యంతర్ముక్తా, లోపల ఈ వెదురుకర్ర ముత్యములను ధరించి ఉన్నది అని చెప్తున్నాను. వహత్యంతర్ముక్తా అంతః ముక్తా వహతి, లోపల ఈ నాసాదండము ముత్యాలను ధరించి ఉన్నది. ఈ నాసా అనే వంశదండము ముత్యాలను ధరించి ఉంది. అంటే వెదురు కర్రలో ముత్యాలే కదండి ఉంటాయి. అవునయ్యా, లోపల ముత్యాలు ధరించి ఉందని ఎలా చెప్తున్నావు అంటే శిశిరకర నిశ్వాసగలితం. చూడండి, అమ్మవారి యొక్క ఎడమ ముక్కు బయట మనము చూస్తే అది లోపల ముత్యాలను ధరించి ఉంది అనే విషయం తెలుస్తుంది. బయట చూస్తే లోపల ముత్యాలు ఉన్నాయని ఎలా తెలుస్తుంది అని అంటే, బయట ఒక ముత్యము మనకు మెరుస్తూ ఉంది. అమ్మవారి యొక్క ముక్కుకు పెట్టుకున్న ముక్కెరలో ఒక ముత్యము మెరుస్తూ ఉన్నది. ఆ ముత్యం ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు? నిశ్వాసగలితం. ఈ ఎడమ ముక్కు నుంచి గాలిని బయటికి వదులుతున్న సందర్భంలో కొట్టుకు వచ్చినటువంటి ముత్యం అండి అది. అమ్మవారి ముక్కు చివర అక్కడ ఇరుక్కొని మనకు కనిపిస్తుంది, చూసారా? లోపల ఇలాంటి ముత్యాలు ఎన్నో ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. అది శంకరాచార్య స్వామివారు చేస్తున్నటువంటి అత్యద్భుతమైనటువంటి వర్ణన అండి ఇది సౌందర్యలహరి అంటే. అమ్మవారి ఎడమ ముక్కు అనే విషయాన్ని మనకు ఎలా చెప్తున్నారు? శిశిరకర నిశ్వాసగలితం. శిశిరకరుడు చంద్రునికి సంబంధించిన ఇడా అనేటువంటి నాడి నుండి బయటికి వస్తున్నటువంటి నిశ్వాసము అని చెప్పాడు. ఎంత శాస్త్రం ఉందండి ఇందులో. ఇదంతా మన అష్టాంగ హృదయం అనేటువంటి గ్రంథంలో చెప్పబడినటువంటి శాస్త్రం ఇది. శిశిరకరుడు చంద్రుడు అధిదేవత ఈ ఇడా అనేటువంటి
నాడి ఎడమ ముక్కులో ఉంటుంది, పింగళ అనేటువంటి నాడి కుడి ముక్కులో ఉంటుంది మనకి. ఈ ఇడ అనేటువంటి నాడి నుండి బయటికి వస్తున్నటువంటి గాలి చల్లగా ఉంటుంది. ఇది తూహీనాకార, అదే శిశిరాకార, ఇది చల్లని అంటే చల్లదనాన్ని ఇచ్చేటువంటి వాడైనటువంటి చంద్రునికి సంబంధించిన ఇడ అనేటువంటి నాడి నుండి బయటకు వస్తున్నటువంటి గాలి ఏదైతే ఉందో ఆ గాలిలో గలితం కొట్టుకు వచ్చినటువంటి జారి పడుతున్నటువంటి ముత్యం ఒకటి ముక్కెరలో చిక్కుకొని ఉంది. దాన్ని బట్టి చూస్తే ఈ లోపల చాలా ముత్యాలు ఉన్నాయి అనే విషయం మనకు తెలుస్తూనే ఉంది కదా అంటూ ఉన్నాడు స్వామి ఇక్కడ. వహత్యంతర్ముక్తా, లోపల చాలా ముత్యాలు ఉన్నాయి. సమృద్ధ్యా యత్తాసాం, అమ్మవారి ఆ ఎడమ ముక్కు రంధ్రంలో ఉన్నటువంటి ఆ ముత్యాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇక్కడ ఆ ముత్యాలు సమృద్ధిగా ఉండడం వల్ల ఆ నిట్టూర్చినప్పుడంతా ఇలా ముత్యాలు బయటికి వస్తూ ఉన్నాయి అనే అంశాన్ని చెప్పారండి. లలితా సహస్రనామాల్లో కూడా ఇలాంటి వర్ణన ఒకటి మనకు కనపడుతుంది. తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా, తారాకాంతి తిరస్కారి. ఇప్పుడు తారకలు, గ్రహాలు మొదలైనటువంటి ప్రకాశమానములైన ఆకాశంలో ప్రకాశిస్తూ ఉన్నవైనటువంటి వాటన్నింటి కాంతిని తిరస్కరించేంత గొప్ప కాంతి అమ్మవారి యొక్క నాసాభరణ, అమ్మవారి యొక్క ముక్కుకు పెట్టుకున్నటువంటి ఆభరణము చేత ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఓ దేవి. గ్రహముల యొక్క కాంతులన్నింటినీ తిరస్కరించేంత గొప్ప కాంతిని ప్రసరించే నాసాభరణమును పెట్టుకొని ఉన్నటువంటి ఓ పరాత్పరి అనేటువంటి నామం మనకి లలితా సహస్రనామంలో కనిపిస్తుంది. అటువంటి వర్ణనే చేసి ఉన్నారు ఇక్కడ శంకరాచార్య స్వామి. ఇక్కడ మరొక విషయం మనకు తెలుస్తుందండి. అదేమిటనంటే ముక్తాహ, ముక్తులు నీ యందున్నారు అని చెప్పడం ద్వారా ఈ నాసా శిశిరకర నిశ్వాసగలితం వహత్యంతర్ముక్తాహ అని చెప్పడం ద్వారా ముక్తాహ అనే పేరుతో ముత్యాలు అనే ఒక అర్థం చెప్పుకున్నాం మనం ఇక్కడ మొత్తం శ్లోకంలో. మరొక అర్థం కూడా చెప్పుకున్నాం, ముక్తిని పొందినవారు. ముక్తిని పొందినవారు జీవన్ముక్తులు అనంటే ఈ ముక్కు ఏదైతే ఉందో, ఈ నిశ్వాసం ఏదైతే ఉందో, మనము గాలిని బయటకు వదిలేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దాని ద్వారా మనం ముక్తిని సాధించాలి అనేటువంటి రహస్యం ఒకటి ఇక్కడ చెప్పబడి ఉంది. మనము ముక్తిని పొందాలి అంటే ఏమి చేయాలి అనంటే మనము ప్రాణాయామము చేయాలి. ప్రాణాయామంలో ఏమవుతుందంటే ఎడమ ముక్కు నుంచి గాలి పీల్చుకొని కుడి ముక్కుతో వదలడం, కుడి ముక్కులో నుంచి గాలి పీల్చుకొని ఎడమ ముక్కుతో వదలడం, ఒక ముక్కులో నుంచి గాలి పీల్చుకొని ఆ గాలిని లోపల కాసేపు బంధించి ఆ తర్వాత మళ్ళీ వదలడం, మరొక ముక్కులో నుంచి వదలడం, ఇలా అనేక రకాలైనటువంటి ప్రాణాయామాలు ఉన్నాయి. ఆ ప్రాణాయామాలను మనము ప్రతిరోజు
చక్కగా అభ్యాసం చేయడం ద్వారా శరీరము ఇంద్రియాలు అదుపులోకి వస్తాయి. శరీరము ఇంద్రియాలు అదుపులోకి రావడం వల్ల మనస్సు అదుపులోకి వస్తుంది. ఇవన్నీ అదుపులోకి రావడం వల్ల బుద్ధి అనేది ప్రకాశిస్తుంది. జ్ఞానం అనేది బాగా చక్కగా వెలుగొందుతుంది. దాని ద్వారా మనకు ఆత్మజ్ఞానం అనేది కలుగుతుంది. ఆ ఆత్మజ్ఞానాన్ని మనం పొందడం ద్వారా ముక్తిని సాధిస్తాం. ఈ విషయాన్ని భగవద్గీత 6వ అధ్యాయంలో ఆత్మ సంయమ యోగ అనేటువంటి అధ్యాయంలో చెప్పారండి. అసలు స్వామి గీతాచార్యుడు చెప్పాడు, చిన్న పిల్లలకి 2 సంవత్సరాల పిల్లాడిని ఎదురుగా కూర్చోబెట్టుకొని మనం ఏదైనా విషయం చెబితే ఎంత ముద్దుగా అందంగా చెప్తామో అంత విడమర్చి చెప్పాడండి. 6వ అధ్యాయం ఒకసారి తెలుగు అర్థాన్ని చదవండి. నాయన జాగ్రత్తగా సమానమైనటువంటి ప్రదేశంలో కూర్చోరా, మంచి ఆసనం వేసుకోరా, కదలకుండా కూర్చోరా, దిక్కులు చూడొద్దురా. సమం కాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. ఇలా చెప్పారు స్వామి. సమం కాయ శిరోగ్రీవం, నీ శిరస్సును, నీ మెడను, నీ శరీరాన్ని ఒక సుదీర్ఘంగా ఉంచు. నువ్వు ఒకే మాదిరి నిటారుగా కూర్చో, వంగిపోయి కూర్చోవద్దు. సంప్రేక్ష నాసికాగ్రం స్వం, నీ ముక్కు యొక్క చివరి భాగాన్ని చూడడానికి ప్రయత్నం చేయి. 2 కళ్ళతోనూ ముక్కు యొక్క చివరి భాగాన్ని చూడు. దిశశ్చ అనవలోకయన్, దిక్కులను చూడొద్దు. నకించిదపి చింతయన్, మనస్సులో ఏమీ ఆలోచనలు పెట్టుకోవద్దు. ఇలా నీవు ధ్యానాన్ని అభ్యాసం చేయాలి అనేటువంటి విషయం చెప్పారు స్వామివారు. అలా ధ్యానం అభ్యాసం చేయడం ద్వారా మనం ఎలాంటి ఫలితాలను పొందుతామనేటువంటి విషయం కూడా అందులోనే చెప్పారు. ఒక 47 శ్లోకాల సారాంశం కనుక సులభంగా నేను కూడా చెప్పలేకపోతున్నాను. కాబట్టి అందులో చూడండి, ఈ ముక్కు అనేది ఒక అవయవం మనకు ఉందో అది మన శరీరం మొత్తం పైన అత్యంత ప్రధానమైనటువంటి అవయవం. చాలామంది అనుకుంటారు మనకు చేతులు ప్రధానమని, కొంతమంది అనుకుంటే కాళ్ళు ప్రధానమని, కొంతమంది అనుకుంటే సర్వేంద్రియాణం నయనం ప్రధానం, కళ్ళు ప్రధానమైనవి అనుకుంటారు. ఇవన్నీ కాదు. ఇవన్నీ మూసుకొని ఎంతసేపు అయినా ఉండగలం, ముక్కు మూసుకొని ఎక్కువసేపు ఉండలేం. కారణం అదే ప్రధానమైనది కాబట్టి. ఏ ప్రాణి అయినా సరే ముక్కు ద్వారానే జీవించి ఉంది. దాని ముక్కు ఒక్క నిమిషం మనం గట్టిగా పట్టేసుకున్నాము అని అంటే అయిపోయింది, అంతే. కాబట్టి ఆ ముక్కు అనేది సరిగా పనిచేస్తున్నది కనుక మనం జీవించి ఉన్నాం, పంచ ప్రాణాలను ధరించి ఉన్నాము. కనుక ఈ ముక్కు అనేటువంటి అవయవాన్ని ఆధారం చేసుకొని మనము దాన్ని ఆధారం చేసుకొని జీవిస్తున్నాం కనుక దాన్ని ఆధారం చేసుకొని ఆ లోపలికి వెళ్ళేటువంటి గాలిని, వచ్చేటువంటి గాలిని నియంత్రించడము ద్వారా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తిని మనం పొందగలం. దాన్నే, ఆ ప్రక్రియనే ప్రాణాయామము అని చెప్పారు. అరే బాబు, ఈ విధంగా నీవు ప్రాణాయామం చేసుకోవడం ద్వారా ముక్తుడవవుతావురా అనేటువంటి ఒక రహస్యాన్ని మన గురువులు ఇందులో మనకు చెప్పి ఉన్నారు. గీతా మహాత్మ్యంలో కూడా గీతాధ్యయనశీలస్య ప్రాణాయామ పరస్య చ నైవ సంతి పాపాని పూర్వజన్మకృతాని చ, చాలా స్పష్టంగా చెప్పారమ్మా. గీతాధ్యయనశీలస్య, ఎవరైతే భగవద్గీతను చదివేటువంటి అలవాటు కలిగి ఉన్నాడో, భగవద్గీతను చదివే అలవాటు కలిగినవాడు, ప్రాణాయామ పరస్య చ, ప్రాణాయామం చేసేటువంటి అలవాటు కలిగి ఉన్నటువంటి వాడు.
ఈ ఈ రెండు అలవాట్లు కలిగి ఉన్నటువంటి వాడిని నైవ సంతి పాప అని, వాడికి పాపం అనేది లేనే లేదు. పూర్వజన్మ కృతాన్ని జన్మల నుంచి వాడు చేసుకున్న పాపానాలని కూడా క్యాన్సల్ మొత్తం అన్నీ తీసేస్తాను వాడికి నేను. అంత శ్రేష్టమైనటువంటి అలవాట్లు అమ్మా రెండు కూడా. ఎవరు చెప్తారు మనకు ఈ విషయం? ప్రేమతో చేరదీసి చెప్పాను నేను. ఇప్పుడు 2 సంవత్సరాల పిల్లాడిని ఒడిలో కూర్చోబెట్టుకొని ఎంత ముద్దు మాటలు చెప్తామో మనము, అంత అందంగా ఎవరమ్మా చెప్తారు? మన పట్ల ప్రేమ ఉన్న వాళ్ళే చెప్తారు. ఆయనే మన గురువుగారు, ఆయన మనకు ఆచార్యుడు, ఆయన మనల్ని నడిపించేటువంటి వాడు. ఆయన మనకు చెప్తూ ఉన్నాడు, అరే ఈ ముక్కు అనేటువంటి సాధనాన్ని నువ్వు ఆధారం చేసుకొని దాన్ని పట్టుకొని నువ్వు ముక్తుడు అయిపోతావురా అని అమ్మవారి యొక్క నాసాదండమును ఆధారం చేసుకొని అక్కడ ముక్తులు ఉన్నారురా బాబు అని మనకు చెప్తూ ఉన్నారు. ముక్తాహ అంటే ముత్యములు అనేటువంటి అర్థాన్ని చెబుతూ అంతరార్థంగా వహత్యంతర్ముక్తాహ అనేటువంటి మాటలో ఈ యోగ రహస్యాన్ని మనకు చెప్పారు. అష్టాంగ హృదయంలో యోగ శాస్త్రంలో చెప్పబడినటువంటి రహస్యం ఏదైతే ఉందో, ప్రాణాయామము ద్వారా ముక్తిని సాధించాలి అని, ఆ రహస్యాన్ని ఇందులో చెప్తూ ఉన్నారు మనకిక్కడ. అటువంటి అత్యంత శ్రేష్టమైనటువంటి శ్లోకాన్ని మనం ఈరోజు చెప్పుకున్నామమ్మా. ఈ శ్లోకాన్ని మనము 8 రోజులు ప్రతిరోజు 12,000 సార్లు జపం చేయాలట. 8 రోజులు రోజుకు 12,000 సార్లు ఈ శ్లోకాన్ని జపం చేయడం ద్వారా స్త్రీలు పురుషులను వశం చేసుకునేటువంటి విద్య వాళ్ళకు వస్తుందట. స్త్రీలకు పురుషులు వశమవుతారు. అసాధ్యమైనటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో అటువంటి కోరికల్ని వాళ్ళు సుసాధ్యం చేసుకుంటారు. అమ్మవారికి అరటిపండు, తేనె, కొబ్బరికాయ నివేదనగా మనము అందించవలసి ఉంటుంది ఆ సమయంలో. అసౌ నాసావంశః తుహినగిరివంశధ్వజపటి త్వదీయో నేదీయః ఫలతు ఫలమస్మాకముచితం వహత్యంతర్ముక్తాః శిశిరకరనిశ్వాసగలితం సమృద్ధ్యాయత్తాసాం బహిరపి సముక్తామణిధరః. శ్రీమాత్రే నమః.